ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, దేవునికి వందనాలు. ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మనము ఉపవాస దీక్ష కొరకు ధ్యానం చేస్తున్నాం. నిన్నటి వాక్య భాగములో ప్రభు సెలవిస్తున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసముండి, రెండవది కన్నీరు విడవాలి అనే వాక్యాన్ని ధ్యానం చేశాం. ఆ తరువాత మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మనము
చదువుతూ ఉంటున్నప్పుడు దుఃఖించుచు అంటే పాపి తన పాపమును గ్రహించాలి. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు సమరయ స్త్రీ కూడా మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆమె ఈ 4వ అధ్యాయంలో మొట్టమొదట తన పాపపు స్థితిని కప్పుకుంటానికి ప్రయత్నం చేసింది. కానీ ప్రభు తన పాపపు స్థితిని బయలుపరిచాడు. ఆమె అబద్ధమాడటానికి అవకాశం లేనట్లు రుజువులు చూపించాడు ప్రభు. తన మనస్సులో మార్పు కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. ఇంతవరకు నేను దాచుకున్నాను, కప్పుకున్నాను, ఎవరికి తెలియదు, లోకాన్ని మోసం చేశాను. ఈయన ఎవరియో ప్రవక్త అయ్యున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనిషి జీవితంలో పశ్చాత్తాపము తప్పనిసరిగా కలగాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచచ్చు, దుఃఖించుచు. దుఃఖము అనేది మనం హృదయస్థితిని తెలియజేస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయములో 4వ వచనములో ఆయన అంటాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనకు కలిగినటువంటి ఈ పశ్చాత్తాపాన్ని బట్టి విరిగి నలిగిన హృదయముతో దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడట వారిని ఓదారుస్తాడు. ప్రియులారా, విడిచిపెట్టే దేవుడు కాదు. కన్నీరును చూచే దేవుడు మాత్రమే కాదు, కన్నీటిని తుడిచే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఉపవాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా కన్నీరు విడిచి దుఃఖపడాలి. దుఃఖము అనేది మానవ జీవితంలో పరివర్తనకు గుర్తుగా ఉంటుంది. అంతవరకు తన హృదయములో దాగి ఉన్నటువంటి ప్రతి సంగతి దుఃఖము ద్వారా బయటకు రాబడుతూ ఉన్నది. అందుకనే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దుఃఖము కాబట్టి ఏ విధంగా దేవుని యొద్దకు తిరిగి రావాలి అంటుంది చివరిగా, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మనఃపూర్వకముగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుని యొద్దకు రావాలి. నువ్వు దుఃఖపడాలి, కన్నీరు విడవాలి. యేసు ప్రభువే తప్ప నన్ను క్షమించే దేవుడు లేడు, నన్ను రక్షించే దేవుడు లేడు, నా చేయి పట్టి నడిపించే దేవుడే లేడు, నన్ను నరకము నుండి తప్పించేవారు మరెవరూ లేరు అని పశ్చాత్తాప హృదయముతో దుఃఖపడి ఆయన సన్నిధికి వచ్చినప్పుడట ఎలాగా, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మనఃపూర్వకముగా అనే మాట కొరకు ఆలోచన చేస్తే మనం లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు మనకు కనిపిస్తాడు. అతడు తండ్రి యొద్ద నుండి వచ్చిన ఆస్తిపాస్తులను పంచుకొని దూరదేశానికి పోయాడు. వ్యసనాక్రాంతుడైపోయాడు. ఉన్నదంతా ఖర్చు పెట్టాడు. స్నేహితులు విడిచారు. ఆరోగ్య స్థితులు చెడిపోయాయి. తినటానికి తిండి లేదు. పందులను మేపటానికి కూలివానిగా అతడు చేర్చబడ్డాడు. చివరికి ఆకలితో నకనకలాడుతూ పందులు తిని పొట్టు తిందామన్నప్పటికీ కూడా బహుశా పందులు కూడా తిననివ్వలేదు. కాబట్టి అతడు ఈ విధంగా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా
శారీరకంగా అన్ని విధాలు నష్టపోయిన తర్వాత అతన్ని ఎవరూ పిలవలేదు, కానీ అతని హృదయంలో పరివర్తన కలిగింది, మార్పు కలిగింది, మారు మనసు వచ్చింది. అయా, ఇదిగో నా తండ్రి వద్ద అనేక మంది కూలివారు ఉన్నారు, నేను తిరిగి వెళ్ళిపోతాను. ఆ కూలివానిలో ఒక్కరిగా నా తండ్రి నన్ను చేర్చుకుంటే నాకు ఏ లోటు ఉండదనే పరివర్తన, పశ్చాత్తాపం, మారు మనసు అతనికి కలిగింది. మనఃపూర్వకముగా తిరిగి రావటం, ఎవరు పిలవలసిన అవసరత లేదు. ప్రభు తన రక్తసిక్తమైనటువంటి 2 చేతులు చాపి మత్తయి 11:28 వాక్య ప్రకారంగా అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని చలో సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఈ లోకములో మానవుని యొక్క పరిస్థితి, డబ్బు ఉన్నంత వరకు నీకు స్నేహితులు నీ చుట్టూ ఉంటారు, బెల్లం చుట్టూ చీమలు ఉన్నట్టు. నీ బంధుమిత్రులలో నీ వంటి పిలవకపోయినా వస్తారు. ఏమండి, నిన్ను అన్ని విషయాలు ఎత్తి పట్టుకుంటారు. బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక్క చీమ ఎలా కనిపించదో, నీకున్నవన్నీ కూడా అర్థకర్పూరంలాగా ఆరిపోయిన తర్వాత పిలిచిన పలకనటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు నీకు దూరంగా ఉంటారు. కానీ నిన్ను ప్రేమించే ప్రభు, నువ్వు ప్రభుని ఎన్ని విషయాల్లో కూడా నువ్వు దుఃఖపరిచిన ఆయన నీ కొరకు తన చేతులు చాపి, నా కుమారుడా, నిన్ను క్షమించే దేవుడను, నిన్ను ప్రేమించే దేవుడను, నీ కొరకు నా ప్రాణము పెట్టినటువంటి దేవుడను అని నువ్వు మనఃపూర్వకంగా తిరిగి వస్తే ఆయన చేర్చుకుంటానికి నీ కొరకు ఈ ఉదయ కాలంలో కనపడుతూ ఉన్నాడు. అనేక మంది జీవితాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఉన్నవి అన్నీ కోల్పోయి ఖర్చు పెట్టి కుటుంబాలకి దూరస్తులుగా ఇక తిరిగి వెళితే చేర్చుకుంటారా అనే మనస్తాపంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి లోకములో ఉన్నారు. కానీ ఈ ఉదయకాలం ప్రభు, నీవు నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనఃపూర్వకముగా దుఃఖపడుతూ తిరిగి ఆయన యొద్దకు వచ్చిన యెడల ఆయన చేర్చుకుంటాడు, ఆయన క్షమిస్తాడు. అందుకనే మీరు ఉపవాసము మీరు చేయనప్పుడట కన్నీరు విడిచిచ్చు, దుఃఖించచ్చు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఈ ప్రాతకాల ఆరాధనలో దయగల దేవుని యొద్దకు తిరిగి వద్దాం. ఆయన హక్కున మనం చేర్చుకొనబడదాం. దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవిచ్చిన వాక్యము దీవించి ఆశీర్వదించి తప్పిపోయిన మేము తిరిగి నీ యొద్దకు రావటానికి కృప చేయి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు నాయనా. చంటి బిడ్డలు, యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తులు విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ విభత్సాలు దూరపరచండి. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఎండల తీవ్రతలు దూరపరచండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధ ఆత్మకన్యను సహవాసం ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.